హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం. మీకు గనక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న మాన్స్టర్ లవ్ స్టోరీలోని ఎపిసోడ్ 28. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నవ్య, అభి వెళ్ళేసరికి అంష్, అమ్ము డిన్నర్కి వస్తుంటారు. అందరూ కలిసి డిన్నర్ చేసి మిగిలిన పర్ఫార్మెన్సెస్ చూసి ఇంటి బాట పడతారు. రూమ్కి వచ్చిన అమ్ము బెడ్ మీద వాలి తన మాన్స్టర్ తలుపులో మునిగితే నవ్య ఫ్రెష్ అయి రాగా కళ్ళు మూసుకొని పడుకుని ఉన్న అమ్ముని చూసి ఇది దీని బద్ధకం అని నిట్టూర్చి తను కూడా నిద్రదేవతకి ఆహ్వానం పలుకుతుంది బెడ్ మీద దొర్లి. ఇటు అంష్ కూడా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి ట్రాక్ ప్యాంట్ టీషర్ట్లోకి మారి బెడ్ మీద పడుకుని తన క్యూటిఫై తన విషయంలో ఎంత పొసెసివ్ ఫీల్ అవుతుందో తలుచుకుంటూ ఉడుక్కుంటున్నప్పుడు ఎర్రగా అయిన నీ ముక్కు చూస్తే చిలక ముక్కులా ఉందే అనుకుంటూ అమ్ముతో ఊహలలో విహరిస్తూ పడుకుంటాడు అతడు. అందరికీ విరుద్ధంగా ఆకాంక్ష మాత్రం తనని ఫంక్షన్లో ఒంటరిగా వదిలేశారని ఆలోచిస్తూ ఉంటుంది. అలా తన ఆలోచనలో మునిగి ఉన్నప్పుడే కాల్ వస్తుంది విక్రమ్ నుండి. విక్రమ్ కూడా అంష్, అభి, ఆకాంక్ష వాళ్ళు చదివిన కాలేజీలోనే చదివాడు. కానీ అంష్కి విక్రమ్కి పడదని విక్రమ్ మాట్లాడాలని చూసిన ఆకాంక్ష అతడితో మాట్లాడేది కాదు. అలాంటిది చాలా రోజుల తర్వాత మళ్ళీ అతడి నుండి కాల్ వస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటే కాల్ లిఫ్ట్ చేసి, నాకెందుకు కాల్ చేసావు విక్కీ? నీకు చాలాసార్లు చెప్పాను కదా అంష్ మాట్లాడని వాళ్ళతో నేను మాట్లాడనని అని ఆకాంక్ష తన పాటికి తను చెప్తూ ఉంటే, లవర్ కోసం నన్ను అవాయిడ్ చేస్తున్నావా ఆకాంక్ష అని వంకరగా అడుగుతాడు విక్రమ్. ఏయ్, లవర్ ఏంటి? అంష్ నా బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ అని నువ్వు చెప్తున్నావు కానీ వాడు నిన్ను కనీసం ఫ్రెండ్గా కూడా చూడడం లేదు. అలాంటి వాడిని నువ్వు ప్రేమించడం, మళ్ళీ వాడి కోసం వాడి ఇష్టాల్ని నీ ఇష్టాలుగా మార్చుకున్నావు. కానీ ఏం లాభం? వాడు నిన్ను వదిలేసి మరొక దాని వెనకాల తిరుగుతున్నాడు. మైండ్ యువర్ వర్డ్స్ విక్రమ్, ఐ స్వేర్ ఇంకొక మాట నువ్వు అంష్ గురించి తప్పుగా మాట్లాడినా నిన్ను నేను టోలరేట్ చేయను. కూల్ ఆకాంక్ష, నిజాలు చెప్తే జనాలకి ఇలాగే కోపం వస్తుంది. ఏంటో నువ్వు చెప్పే నిజాలు? నువ్వు అంష్ని లవ్ చేస్తానన్నమాట నిజం కదా విక్రమ్? నువ్వు ఎంత గట్టిగా అరిచినా నన్ను భయపెట్టలేవు ఆకాంక్ష. నాకు తెలుసు నువ్వు వాడిని లవ్ చేస్తున్న విషయం. సో బెటర్ నన్ను బుకాయించాలని చూడకు. ఇప్పుడు నేను నీకు కాల్ చేసింది నువ్వు వాడిని ప్రేమిస్తున్నావా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి కాదు. వాడు నేను ఇష్టపడ్డ అమ్మాయితో తిరుగుతున్నాడు కాబట్టి నువ్వు వాడిని ఆ అమ్మాయి నుండి డైవర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తావేమోనని కాల్ చేశాను. నువ్వు చెప్పేది నిజమని ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్స్తో సహా నేను నీకు నిరూపిస్తా ఆకాంక్ష. మరి నాకు హెల్ప్ చేస్తావా? నువ్వు చెప్పింది నిజం అయ్యి నా అంష్ ఇంకొక దానితో తిరుగుతున్నాడు అంటే నువ్వు చెప్పకపోయినా ఆ అమ్మాయిని అంష్ దరిదాపుల్లో కూడా లేకుండా చేస్తా. అది ఆ ఫైర్ ఇలానే కంటిన్యూ చేయి, నీకు నేను నిరూపిస్తా. అలానే నువ్వు కూడా వాడిని అబ్జర్వ్ చేయి, తెలుస్తుంది నేను చెప్పింది నిజమో అబద్ధమో. రేపటి నుండి ఆ పని మీదే ఉంటా. బాయ్ అని కాల్ కట్ చేసి ఆలోచనలో పడుతుంది ఆకాంక్ష, ఇంతకీ ఎవరు అమ్మాయి అని. సక్సెస్ఫుల్గా ఆకాంక్షని అంష్ లవ్లో ఉన్నట్లు నమ్మించినందుకు సంతోషపడిపోతూ, రే అంష్, చిన్నప్పటి నుండి ప్రతి విషయంలో పోటీకి వచ్చి గెలుస్తున్నావు. సరేలే, అది నీ తెలివితేటలని కామ్గా ఉంటే నేను ఇష్టపడ్డ అమ్మాయితో నువ్వు రహస్యాలు రాసలీలా చేస్తున్నావా? బిజినెస్ విషయంలో లైట్ తీసుకున్నట్లు అమృత విషయంలో మాత్రం లైట్ తీసుకొని నిన్ను గెలవనివ్వను. అది నాకు మాత్రమే సొంతం, అది నాకు దక్కాలి, లేదంటే నిన్ను చంపడానికి కూడా వెనకాడనని క్రూరంగా అంటాడు విక్రమ్. విక్రమ్ అంష్ మరొకరిని ఇష్టపడుతున్నారు అని చెప్పినప్పటి నుండి ఆకాంక్ష ఆలోచనలకి హద్దు లేదు. అసలు అలా ఎలా తనని కాకుండా ఇంకెవరినో అంష్ ఇష్టపడడం ఆమె జీర్ణించుకోలేకపోతుంది. గత 3 సంవత్సరాలుగా అంష్ను లవ్ చేస్తున్నా ఆ విషయం ఎప్పుడూ అంష్కి చెప్పలేదు. కారణం అతడికి తన మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేక నో చెప్పి తమ ఫ్రెండ్షిప్ని ఎక్కడ బ్రేకప్ చేస్తాడో అని భయం. అందుకు అంష్ మనసులో కూడా తన మీద ప్రేమ కలిగించాలని తనకి క్యాంపస్ ఇంటర్వ్యూలో యూఎస్లో జాబ్ వచ్చిన రిజెక్ట్ చేసి అంష్ కోసం అతడి కంపెనీలోనే జాయిన్ అయ్యి తన టాలెంట్తో నార్మల్ ఎంప్లాయీ నుండి టీఎల్గా ప్రమోట్ అవుతుంది 2 ఇయర్స్కే. ఆకాంక్షకి మనీ మ్యాటర్ కాదు, ఎందుకంటే ఆమె తండ్రి హైదరాబాద్లోని ఫేమస్ న్యూరో సర్జన్. తన జీవితం మొత్తం కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి ఉంది తనకి. చిన్నప్పటి నుండి లగ్జరీగానే బతికింది ఆమె. తను అడగకముందే అన్నీ తన కాళ్ళ దగ్గరికి తెచ్చిపెట్టేవాడు తండ్రి. అలాంటిది కేవలం అంష్ కోసమే జాబ్ చేస్తూ అతడికి దగ్గరగా ఉంటే తనని కాదని ఎవరినో ప్రేమించడం ఆమె తీసుకోలేకపోతుంది. అందుకే ఆకాంక్ష రేపటి నుండి అంష్ని గమనించి అతడు లవ్ చేస్తున్నది ఎవరినో తెలుసుకోవాలని, ఎలాగైనా ఆ అమ్మాయిని అతడి దూరం చేసి ఆ ప్లేస్లోకి తను వెళ్ళాలని నిర్ణయించుకొని పడుకుంటుంది. అనుకున్నదే తడవుగా తర్వాత రోజు నుండి ఆకాంక్ష ఆఫీస్లో
అంష్ని అబ్జర్వ్ చేయసాగింది. రోజులు గడుస్తున్నా అంష్ ఎవరితోనూ ఎక్కువగా కాల్స్ మాట్లాడడం, తిరగడం చేసినట్లు తనకు అనిపించదు. విక్రమ్ ఏమైనా తనతో డబుల్ గేమ్ ఆడుతున్నాడేమో అని ఒక్క క్షణం డౌట్ వచ్చినా ప్రూఫ్ చూపిస్తాను అని కాన్ఫిడెంట్గా చెప్పిన అతని తీరుకి అతన్ని నమ్మక తప్పదు ఆమెకి. అసలు ఆ అమ్మాయి ఎవరనేది తెలుసుకోవడం కంటే తనే అంష్కి దగ్గరై అతని మనసులో చోటు సంపాదించుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. ఆకాంక్ష చూడడానికి 0 సైజ్ బొమ్మలా ఉంటుంది. ప్యూర్ వైట్, షోల్డర్ వరకు ఉన్న స్ట్రైట్ హెయిర్, ట్రెండ్కి తగ్గట్టు మినీస్ వేసుకొని ఫుల్ ఫాష్ ఉంటుంది. అలాంటి ఆకాంక్ష అంష్ని తన లైన్లో పెట్టుకోవడానికి రోజు ఆఫీస్కి అల్ట్రా ఫ్యాషన్గా రెడీ అయ్యి వెళ్ళేది. ఆకాంక్ష ఎంతలా రెడీ అయ్యి ఎక్స్పోజ్ చేస్తున్నా అంష్ నుండి కనీసం ఒక చిన్న కాంప్లిమెంట్ కూడా లభించేది కాదు. కానీ గత కొద్ది రోజులుగా ఆకాంక్ష వేషాలు చూస్తున్న అభి మాత్రం డైరెక్ట్గా అడుగుతాడు, ఏంటి ఈ పిచ్చి అవతారం అంటూ. పిచ్చి అవతారం కదభి, ఇది ప్రజెంట్ ఫ్యాషన్ అంటుంది ఆకాంక్ష. హెల్ విత్ యువర్ ఫ్యాషన్ ఆకాంక్ష, రోజు రోజుకి మరీ చిన్నపిల్లలా తయారవుతున్నావు, తెలుస్తుందా నీకు? ఏమైంది నీకు సడన్గా ఇలా ఎల్కేజీ పిల్లల బట్టలు వేసుకుంటున్నావు అని 4 తిట్టి, రేపటి నుండి నువ్వు ఇదివరకటిలా రాలేదనుకో అంష్తో జాబు పీకేయ్ అని చెప్తా. ఎప్పుడూ తనని ఒక చెల్లెలా ట్రీట్ చేసే అభి అలా అరవటంతో ఆకాంక్షకి కళ్ళల్లో నీళ్లు తిరగగా, నువ్వు చెప్పినట్లే వింటాను, అంష్కి చెప్పకు అని తలదించుకొని చెప్తుంది. తనకు కూడా అర్థమైంది అంష్ని అందంతో లొంగ తీసుకోలేను. అందుకే అభి చెప్పినట్లు తర్వాత రోజు నుండి జీన్స్లో ఆఫీస్కి వచ్చింది. అంష్ వైపు నుండి తన పని అవ్వడం లేదని అర్థం చేసుకున్న ఆకాంక్ష తన పేరెంట్స్ దగ్గర గుడ్ ఇంప్రెషన్ సంపాదించాలని నిర్ణయించుకుంటుంది. అంష్ తల్లి మాట జవదాటడని, అతడి తల్లితోనే అంష్కి తనే పర్ఫెక్ట్ పేరు అనిపించాలని అనుకుంటుంది ఆకాంక్ష. అనుకున్నదే తడవుగా మధుర గారితో మంచిగా ఉండడం స్టార్ట్ చేసింది ఆకాంక్ష. ఆఫీస్ లేనప్పుడు ఆమెను కలవడానికి ఇంటికి వెళ్ళడం, పనులలో హెల్ప్ చేయడం చేస్తూ ఉండేది. ఆకాంక్ష చేష్టలు కొత్తగా అనిపిస్తున్నా తన అంష్ ఫ్రెండ్ కాబట్టి పెద్దగా పట్టించుకోరు ఆవిడ. పైగా అభి, ఆకాంక్ష ఇద్దరు చిన్నప్పటి నుండి అప్పుడప్పుడు ఇలా తన దగ్గరికి వచ్చి టైం స్పెండ్ చేస్తారు కాబట్టి మధుర గారికి ఆకాంక్ష మీద అనుమానం రాదు తరచుగా ఇంటికి వచ్చే విషయం గురించి. రోజులు ఎవరి కోసం ఆగనన్నట్లు చూస్తూ ఉండగానే మరొక 4 నెలలు గడిచిపోతాయి. ఈ 4 నెలల్లో అమ్ము, అంష్ రోజు మార్నింగ్ నైట్ కాల్స్ మాట్లాడుకుంటూ, డే టైంలో కుదిరినప్పుడు మెసేజ్లు చేసుకుంటూ, వీకెండ్స్లో కుదిరితే బయటికి లంచ్లు కలుస్తూ వాళ్ళు ఒకరికొకరు మరింత దగ్గర అవుతారు. ఇటు నవ్య, అభి కూడా అమ్ము వలన అప్పుడప్పుడు కలుస్తూ ఇద్దరు టామ్ అండ్ జెర్రీలా ఫైట్ చేసుకుంటారు. తమ మధ్య ఉన్న దూరాన్ని కొంచెం దూరం చేసుకుంటారు. ఆకాంక్ష మాత్రం ఈ 4 నెలల్లో అంష్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా మధుర గారితో కనెక్షన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి షాపింగ్ అని, పార్టీలని ఆవిడతో కలిసి తిరుగుతూ డైలీ కాల్స్ చేసుకొని మాట్లాడుకునేంత క్లోజ్ అవుతారు ఇద్దరు. విక్రమ్ కూడా పాపం ఈ 4 months అమ్ముని అంష్ లవ్ చేస్తున్నట్లు ప్రూవ్ చేయడానికి శతకోటి ప్రయత్నాలు చేసి ఇద్దరు కాలేజ్ దగ్గర, హాస్టల్ దగ్గర ఎక్కడ కలుసుకోలేదని, తను స్పై చేయమని కాలేజీలో ఉంచిన శిశిర ఇంకా హాస్టల్ దగ్గర అమ్మాయి చెప్పడంతో వాళ్ళిద్దరిని లవర్స్గా ప్రూవ్ చేయడం కంటే విడదీయడం ఈజీ అనుకొని ఆ ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఆ ప్రాసెస్లోనే అతడికి తెలిసిన విషయం, అమ్ముకి భయం ఎక్కువ అని. ఆ భయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి సిద్ధమవుతాడు విక్రమ్. దానికోసమే అమ్ము ఒంటరిగా కనిపించడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అతడు. అమ్ము వాళ్ళకి MBA ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్లో లాస్ట్ ఎగ్జామ్ రోజు అవకాశం దొరుకుతుంది విక్రమ్కి, గోతికాడ నక్కలా కాపుకాయగా. లాస్ట్ ఎగ్జామ్ రాసి అమ్ము, నవ్య, రాశి ముగ్గురు బయటికి వస్తారు. ఎగ్జామ్ హాల్లో నుండి బయటికి వచ్చాక రాశి తన కోసం విక్రమ్ పంపిన కారులో రోజు ఇలానే ఇంటికి వెళ్తే నవ్య అమ్ముతో పర్సనల్ థింగ్స్ తీసుకోవాలి, షాపింగ్కి వెళ్దాం రా అని అడుగుతుంది. సారీ నవ్య, హెడేక్గా ఉంది, నువ్వు వెళ్ళేసిరా, నేను రూమ్కి వెళ్తాను. నేను ఒక్కదాన్ని వదిలేసి నేను వెళ్ళలేనే, ఇంకెప్పుడైనా వెళ్తాలే. అబ్బా నవ్వి, నువ్వు మరీ నన్ను చిన్నపిల్లని చేసి మాట్లాడుకొని చిరుకోపంగాని, నేను బస్లో రూమ్కి వెళ్తా, నువ్వు వెళ్ళి కావాల్సినవి తెచ్చుకో అంటుంది. నిజంగా వెళ్ళనా? సరే, బస్లో వద్దు, క్యాబ్ ఆర్ ఆటో బుక్ చేసుకుని వెళ్ళు, అలానే ఆ ఆటో నెంబర్ నాకు సెండ్ చేయని చెప్పి నవ్య తన స్కూటీ తీసుకొని మాల్కి వెళ్తుంది. నవ్య వెళ్ళాక అమ్ము ఆటో బుక్ చేసుకొని ఆ ఆటో వచ్చాక నెంబర్ నవ్యకి సెండ్ చేసి, హాయ్ మాన్స్టర్, ఇప్పుడు ఎగ్జామ్ హాల్ నుండి రూమ్కి వెళ్తున్నా అని ఆటోలో కూర్చున్న తర్వాత అంష్కి మెసేజ్ చేస్తుంది. వెంటనే అంష్ నుండి కాల్, ఒక్కదానివే వెళ్తున్నావా అని. అవును మాన్స్టర్, నవ్య ఏవో తీసుకోవాలని మాల్కి వెళ్ళింది, నన్ను కూడా రమ్మంది కానీ హెడేక్గా ఉండి నేను రూమ్కి ఆటోలో వెళ్తున్నా అని చెప్తుంది అమ్ము. ఓకే క్యూటీ, నువ్వు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఉండు, నేను ఇంకో అరగంటలో
నీ దగ్గరకు వస్తాను, ఇద్దరం కలిసి లంచ్కి వెళ్దాం. అమ్ము సరే అని కాల్ కట్ చేసి ఫోన్ బ్యాగ్లో పెట్టుకుంటూ ఉండగా సడన్ బ్రేక్ వేస్తాడు ఆటో డ్రైవర్. ఏమైంది భయ్యా, ఎందుకు సడన్ బ్రేక్ వేశారు అంటూ కింద పడిన ఫోన్ తీసుకుంటూ అడుగుతుంది అమ్ము. ఆటోకి అడ్డంగా ఎవరో కారు పెట్టారమ్మా అని డ్రైవర్ చెప్పగా అమ్ము ఎవరా అని బయటికి చూస్తుంది. కార్ బ్యానెట్ మీద కాలు వేసుకొని కూర్చున్న విక్రమ్ కనిపిస్తాడు అమ్ముకి. కంటిన్యూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.